హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ట్రైలో చూసారా, ఈ కూరగాయల ట్రైలో చామదుంపలు వేసానండి. ఇది 2 రోజుల నుండి వాటర్ పోయాక ఇలా వాడిపోయినాయి. ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నానండి. మళ్ళీ ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత మట్టి ఆరబెట్టి మళ్ళీ దీంట్లోనే చామదుంపలు వేద్దామని, మళ్ళీ నాటుదామని ఇది హార్వెస్ట్ చేస్తున్నానండి. ఎప్పుడో హార్వెస్ట్ చేయాలి, లేట్ అయింది. ఇదిగోండి, ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు ముందు ఇవన్నీ పీకేసుకోవాలండి. చెట్లు కట్ చేసుకోవాలి, దుంపల తర్వాత తీసుకోవాలి. ఇలాగా ముందు పక్కన పెట్టుకుందాం. దుంపలు వంపేద్దామంటే బరువు ఉందండి, అందువల్ల ముందు ఇవన్నీ పీకేసుకొని చెట్లు దుంపల తర్వాత తీస్తానండి. చామదుంపలు బాగానే ఊరిని, ఎన్ని వస్తాయో తెలీదు. ఇవన్నీ ఇలాగా పీకేసుకొని మనం దుంపలు తీద్దామండి. ఇదిగో దుంపలు కనిపిస్తున్నాయి చూసారా. ఇదిగో దుంపలు, ఇదిగోండి. ఈ 2 రోజుల నుంచి వాటర్ పోయాక ఆకులన్నీ వాడిపోయినాయండి. మట్టి ఆరబెట్టుకోవాలి కదా, మనం హార్వెస్ట్ చేసేటప్పుడు బురదగా ఉంటే మొక్కలు దుంపలు తీయడానికి అవ్వదండి. అందువల్ల ఇప్పుడు దుంపలు తీద్దామండి. నేను తీసి ఏకంగా వాటర్లో వేస్తాను, పడగలు కదా, ఇందులో వేస్తానండి. ఇలాగా ఇదిగోండి, కట్ చేసాం కదా. చామదుంపలు బాగా ఊరినాయండి సరే. తెగిపోయింది దుంప. చామదుంపలు మాత్రం పెద్దగా ఊరినాయండి మనకి. సరే, ఇదిగోండి. మనం చామదుంపలు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మనకి ఒక 5-6 దుంపలు వేస్తే చాలండి. చిన్న సైజు మన కేజీ, కేజీన్నర, 2 కేజీలు అలా వస్తాయి. దుంపలు చామదుంపలు మాత్రం బాగా ఊరుతున్నాయండి. మన మిద్దె తోటలో వేసుకోవాల్సిన పంట. మళ్ళీ లోనే మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ తెగింది దుంప పీకేటప్పుడు.
పెద్ద దుంపలు ఊరినాయండి. అయిపోయింది. మనం చామదుంపలు ఒక ట్రైలో వేసుకుంటే చాలండి, 2-3 కూరలకు వస్తాయి. 2-3 ట్రైలు వేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. నేను ఒక్క ట్రైలో వేసాను కాబట్టి ఎన్ని వస్తాయో తెలీదు. హార్వెస్ట్కి బాగానే వచ్చినాయండి. పెద్ద దుంపే ఊరింది, చూసారా? ఇదిగోండి. మనం అన్ని పండించుకోవచ్చండి మిద్దె తోటలో. పండించిందంటే ఏది ఉండదు. చామదుంపలు, అలాగే పసుపు, అల్లం అన్ని పండించుకోవచ్చండి. చూసారా? ఇంకా వస్తున్నాయి మనకి దుంపలు. బాగానే ఉన్నాయండి. ఎన్ని ఉంటాయో కడిగే కానీ తెలీదు. ముందు ఆ మొక్కలు అలా తీసేసండి, కింద వంపొచ్చు కానీ నేను బరువుగా ఉందని వంపలేదండి. ఇంకెలాగ దుంపలు పైన ఉంటాయి కదా అని ఇంకెలాగా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకొన్నాయేమో చూద్దాం. ఇంకొకటి ఉంది. ఎత్తి వర్షంకి కొంచెం తడిచింది కానీ వాటర్ వేయలేదండి. వాటర్ వేయట్లేదు. రాత్రి కొంచెం చిన్న వర్షం పడింది, అందువల్ల కొద్దిగా తడిచింది. వాటర్ వేయకూడదండి. మనం హార్వెస్ట్ చేసే 2 రోజుల ముందు వాటర్ వేసుకోకూడదు. ఈ మట్టే మళ్ళీ ఆరబెట్టి ఇదే ట్రైలో ఎరువు, వేపపిండి అన్ని కలిపి మళ్ళీ రెడీ చేసుకొని మట్టి అప్పుడు మళ్ళీ వేస్తానండి. దీంట్లోనే చామదుంపలు బాగా ఊరుతున్నాయి ట్రైలో. చూసారా? మన ట్రైలో కూడా ఇదిగో ఇక్కడ ఒక దుంప ఉందండి. చూసారా? డిసెంబర్ కూడా ఉన్నాయి. ఇలాగా మనం చిన్న ట్రైలో వేసుకుంటే దుంపలు ఇప్పుడండి కడిగేసి
ఎన్ని వచ్చినాయో చూద్దాం. మట్టిలో అదే వాటర్లో వేసాను, చూసారా. కేజీ ఉంటాయేమండి, పెద్ద దుంపలే ఊరిని, చూసారా. ఇదండి కడుక్కుంటే కానీ మనకి మట్టి ఉంటే తెలియదండి ఎన్ని దుంపలు. చూసారా, మనకి హార్వెస్ట్కి చామదుంపలు. ఉన్నాయండి. బ్లౌజ్ తీసేస్తానండి. చూసారా, మనకి చామదుంపలు ఎన్ని వచ్చినాయో. ఇవ్వండి, ఈ ట్రైలో వేసాను. ట్రైలో వేస్తే ఇన్ని దుంపలు అయితే వచ్చినాయి. మనకి కేజీ ఉంటాయండి. కేజీ చామదుంపలు హార్వెస్ట్ చేసాం ఈరోజు. చూసారా, ఈ ట్రైలో వేసాను, ఈ ట్రైలో వేసుకున్నాను. కేజీ దుంపలు అయితే వచ్చినాయి. మనం ఇలాగ పండించుకోవచ్చండి చామదుంపలు కూడా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి, చూసారు కదండి ఈరోజు వీడియో. మనం ట్రైలో చామదుంపలు వేసాము. ఇదిగోండి ఈ పీకేసిన మొక్కలు. ఇదిగోండి, ఇదిగోండి. చూసారు కదండి ఈరోజు వీడియో, చామదుంపల హార్వెస్ట్. మనం చామదుంపలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇలాగ మనం మిద్దె తోటలో కూడా పండించుకోవచ్చండి ఈజీగా. ఒక ట్రైలో వేసిన దుంపలు కేజీ వచ్చినాయి. చూసారా, ఇలాగా పండించుకుంటే మనకి సంతోషం కదండి. ఇంట్లోనే మన మిద్దెట్లోనే ఈ 2-3 కూరలకు వస్తాయండి. పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చామదుంపలు చాలా బాగుంటాయండి, మన ఆర్గానిక్గా పండించుకున్నాయి కదా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.